సేనాపతి భైరవ, నువ్వు మా రాజ్యంతో పాటు నా తండ్రికి ఇంకా నా తల్లికి కూడా వెన్నుపోటు పొడిచావు. నీ ద్రోహానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నేను నీ పాలిట మృత్యువునై వస్తాను. నాన్న, సమాధానం చెప్పండి. మిత్ర చెప్తుంది నిజమా? నేడు మీ సొంత కొడుకుని కాదా? యోధా నోటి నుండి ఆ ప్రశ్న విని రాజు ఉలిక్కిపడ్డాడు. ఆయన వెంటనే తల తిప్పి అటువైపు చూడగా అక్కడ మిత్రవింద, అరుణదళ నాయకురాలు, ఇంకా యోధకి కాబోయే భార్య ఉంది. రాజా రణసింహ, మీ కొడుకు మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు. రాజమహల్ మొత్తానికి కూడా చెప్పండి, అసలు యోధ జన్మ రహస్యమేంటో. మిత్రవింద, ఏం వాగుతున్నాను? నా కొడుకు యోధ కైలాస వల్లభ రాజ్యానికి ఏకైక వారసుడు. మిత్రవింద కోపంతో రగిలిపోయింది. నిజానికి ముందు రోజు రాజ్యంలో ఉన్న శక్తి మైదానంలో యోధుల మధ్య శక్తి ప్రదర్శన జరిగింది. ఆ పోటీలో పేలవ ప్రదర్శనతో యోధ అతి దారుణంగా ఓడిపోయాడు. దానివల్ల మిత్రవింద అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అరే, ఈ యోధ ఇంత పిరికివాడిగా మారతాడని నేను అస్సలు ఊహించనే లేదు. ఎంత అవమానమిది. 3 ఏళ్ల నుండి 3వ నక్షత్రం దగ్గరే ఆగిపోయాడు. మిత్రవింద నోటి నుండి తన గురించి హేళనగా వస్తున్న మాటలు విని యోధ సహనం నశించింది. దాంతో యోధ కోపంగా, మర్యాదగా మాట్లాడు మిత్రవింద. నువ్వు నిలబడింది నా రాజ్యంలో. నీతో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోవడం నాకిష్టం లేదు. మన మధ్య ఉన్న ఈ సంబంధాన్ని ఇక్కడితో తెంచి జీవితంలో ఇంకెప్పుడు నీ మొహాన్ని నాకు చూపించుకో. మిత్రవింద నోటి నుండి సంబంధం తెంచేద్దామన్న మాట విని యోధ ఆశ్చర్యపోయాడు. ఈ బంధం తెగిపోవాలంతే కదా? తప్పకుండా తెగిపోతుంది. కానీ ఈ బంధం తెగిపోయే ముందు మన పెళ్లి జరగాలి. అప్పుడే నేను నీకు విడాకులిస్తాను. అప్పుడే ఈ బంధం ముగుస్తుంది. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు నువ్వు. దీనివల్ల నాకు, నా కుటుంబానికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? మా వంశ గౌరవం కూడా మంట కలిసిపోతోంది. పరువు పోవడం తప్పనప్పుడు అది 2 కుటుంబాలకు ఎందుకు సమానంగా జరగకూడదు? 3 ఏళ్ల తర్వాత మనిద్దరి మధ్య ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో నేను గెలిస్తే నువ్వు ఈ బంధాన్ని తెంచేయాలి. ఒకవేళ నువ్వే గెలిస్తే అప్పుడు నువ్వు కోరుకునేదే జరుగుతుంది. ఏమంటావ్? సమ్మతమే. యోధ కోపం, అతని కళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని చూసి మిత్రవింద కూడా ఒక్క క్షణం భయపడి అక్కడి నుండి వెళ్లిపోయింది. మిత్రవింద వెళ్లిన తర్వాత యోధ రణసింహని తన తల్లి గురించి అడిగాడు. నాన్న, అసలు అమ్మ ఎక్కడికెళ్లారు? అమ్మ వెనుకున్న రహస్యం ఏంటి? యోధ, ప్రజలు అనుకుంటున్నారు నువ్వు ఏ శ్మశానంలో అయితే పుట్టావో అక్కడే నీ తల్లి ఎప్పటికీ ఉందని. అంటే అమ్మ బతికే ఉన్నారా? బహుశా లేదేమో, కానీ అక్కడ ప్రజలు ఒక సమాధి దగ్గర నీ తల్లి గొంతు వినిపించిందని చెప్పారు. అది విన్న యోధ మరుక్షణమే తను పుట్టిన ఆ శ్మశానానికి వెళ్లాడు. అమ్మా, నా మాట నీకు వినిపిస్తోందా? నాతో మాట్లాడమ్మా. అప్పుడే ఆ సమాధి దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వేగంగా గాలి వీచడం మొదలైంది. సమాధి నుండి అకస్మాత్తుగా తెల్లటి పొగ బయటకు వచ్చింది. కానీ యోధ అవేమీ గమనించలేదు. అమ్మా, నేను పిరికివాడిని అని నీకు కూడా అనిపిస్తుందా? నన్ను కూడా నీతో పాటే తీసుకెళ్లిపోతే బాగుండేది. ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది. అరెరే యోధ, ఎందుకంత దిగులుగా ఉన్నావు? తన పేరు విన్న యోధ ఒక్కసారిగా ఉలికిపడి చుట్టుపక్కలంతా చూశాడు. ఎవరక్కడా? నేనెవరనేది తెలుసుకోవటం ఇప్పుడు ముఖ్యం కాదు, కానీ నేను ఎందుకు వచ్చాను అనేది చాలా ముఖ్యం. గాలి బలంగా వీచడం మొదలైంది. చెట్లు, మొక్కలు ఒకదానికొకటి ఢీకుంటున్నాయి. ఆకాశంలో మెరుపుల శబ్దం వినిపించింది. మళ్లీ అదే తెల్లటి పొగ అలుముకుంది. ఆ పొగలో యోధకి ఒక ఆకారం కనిపించింది. ఎవరు నువ్వు? అసలు ఇలా ఆత్మలా ఎందుకు కనిపిస్తున్నావు? నేను ఆత్మనే. 16 ఏళ్ల క్రితమే నేను మరణించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆత్మరూపంలో నీ ఉంగరంలోనే ఉంటున్నా. ఏంటి, ఇన్నేళ్లుగా నువ్వు నా ఉంగరంలోనే దాక్కునున్నావా? అంటే నీ వల్లే నా శక్తులు తగ్గిపోలేదు కదా? చూడు యోధ, ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపో. కానీ ఇప్పుడు నువ్వు నాతో కలిస్తే నీకు నేను చాలా ఉపయోగపడతాను. కానీ నువ్వెవరు? నేనెవరంటే, నువ్వు జన్మించినప్పుడు నీ తల్లికి కాన్పు చేసిన వ్యక్తిని. ఆఖరిసారిగా నీ తల్లిని చూసిన వ్యక్తిని కూడా నేనే. ఏంటి, నువ్వు మా అమ్మని కలిసావా? చెప్పు, అమ్మ ఎక్కడుంది? తను బానే ఉంది కదా? యోధ, మీ అమ్మ ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉందనేది నేను నీకు చెప్పలేను. కానీ తను ఎప్పటికీ నీ ముందుకు రాలేదు. కానీ నా దగ్గర నీకు ఇవ్వటానికి ఒకటి ఉంది. అప్పుడు ఆ ఆత్మ ఒక చెక్క పెట్టెను బయటకు తీసి అందులో నుండి ఒక లేఖని తీసి యోధ చేతుల్లో పెట్టింది. యోధ, ఇది మీ అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం. నువ్వు పుట్టిన తర్వాత తన రక్తంతో నీ కోసం ఈ ఉత్తరం రాసింది. అమ్మ రాసిన ఉత్తరమా? యోధ తన తల్లి రాసిన ఆ ఉత్తరాన్ని చదువుతున్న కొద్దీ అతని ముఖం కోపంతో ఎర్రబడింది. సేనాపతి భైరవ, నువ్వు మా రాజ్యంతో పాటు నా తండ్రికి ఇంకా నా తల్లికి కూడా వెన్నుపోటు పొడిచావు. నీ ద్రోహానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నేను నీ పాలిట మృత్యువునై వస్తాను. భైరవను అంతం చేయడం అంత తేలిక కాదు. అతన్ని ఎదిరించాలంటే నీకు హై లెవెల్ టెక్నిక్స్ కావాలి. కానీ నువ్వు 3వ నక్షత్ర స్థాయిలోనే ఉన్నావు. ఆ మాటలు విన్న యోధ నిరాశ చెందాడు.
కానీ నువ్వు కోరుకుంటే నేను నిన్ను తిరిగి మహాశక్తివంతుడిగా మార్చగలను. కానీ దానికి ముందు నువ్వు నా షరతుకి అంగీకరించాలి. షరతా? ఏంటా షరతు? ఆ ఆత్మ యోధకి ఒక షరతు పెట్టింది. అది విని యోధకి మతిపోయింది. ఈ షరతు ఎలా ఒప్పుకోను? ఇది అసాధ్యం. ఆలోచించుకో. నువ్వు భైరవనే కాదు, మిత్రవిందని కూడా ఓడించాలి. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంతకీ ఆ ఆత్మ యోధ ముందు ఉంచిన ఆ అసాధ్యమైన షరతు ఏంటి? అది విన్న యోధ ఎందుకు భయపడ్డాడు? యోధ ఉంగరం నుండి బయటకు వచ్చిన ఆ ఆత్మ అసలు ఎవరిది? 3 ఏళ్ల తర్వాత జరగబోయే పోరాటంలో గెలిచేది యోధానా లేక మిత్రవిందా? యోధ తన శక్తులను మళ్లీ తిరిగి సంపాదించుకోగలడా లేక ఆ పిరికితనమే అతని నాశనానికి దారితీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.